నిరాకారముగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగినట్లుగా దానిని సృజించెను. యెషయా 45:18 ప్రైజ్ జీసస్. ఈరోజు April 28 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ ఫ్రెండ్స్. దేవుడు నేను నన్ను నిరాకారంగా అంటే ఆకారం లేని వాళ్ళగా, పాపులంగా, ఎందుకు పనికిరాని వాళ్ళంగా, ఓడిపోయే వారంగా, చేతకాని వారంగా దేవుడు సృష్టించలేదు. ఆయనకి నివాస స్థలమగినట్లుగా రక్షణ ద్వారా, అంతేకాదు దీవెనకరంగా, జ్ఞానముతో, శక్తితో, ఆశీర్వాదముతో, సమస్త మేలులతో నింపి అనేకులు దీవెనకరంగా చేయాలని దేవుడు నిన్ను నన్ను కోరుకున్నారు. జయమిచ్చే దేవుడు విజేతగా నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. కురింగిపోయినావా? ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడి నలిగిపోయినావా? రా, ఒక్క మాట నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. రేపటి దినమందు ప్రవచనాత్మక సండే మీ మధ్యకు వచ్చి ప్రవచన చేసండి. రండి, నా సేవకుని మాట రూఢీపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను అన్నాడు యెషయా 45:26 ఒక్క మాట గతంలో అనేకుల జీవితాలు మార్చేసింది. అనేకుల జీవితాల్లో అద్భుతాలు, స్వస్థతలు, జాబ్స్, బిజినెస్లో, అలాగే గృహాల విషయాల్లో, వెహికల్స్ విషయాలు ఎన్నో మిరాకిల్స్ దేవుడు చేశాడు. అలాంటి టైం వచ్చింది. రండి, దేవుని మందిర నిమిత్తం దేవుడు మనం దీవించే సమయం ఆసన్నమైంది. ఆశతో విశ్వాసంతో రండి, దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. అంతేకాదు ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే గుప్పిలి పాల్గొంటున్నారో, అలాగే టీవీ స్వార్థ కోసం ఎవరైతే గుప్పిలి పాల్గొన్నారో, అలాంటి వాళ్ళు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అలాగే ప్రామిస్ ల్యాండ్కి ఇచ్చేవాళ్ళు కూడా వచ్చి ప్రే చేయించుకోవచ్చు. రేపు సండే కూడా ఈ వెసులుబాటు ఉందని వర్షిపుల్లో ఈ విషయాన్ని గమనించగలరు. సాటర్డే అయితే కొంచెం నాకు ఫ్రీ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ అవునైనా నిరాకారంగా ఉంటాను, మమ్మల్ని సృష్టింపలేదు, నిష్ప్రయోజకులుగా మమ్మల్ని చేయలేదు. ఆయన ప్రయోజకులుగా, మీ నివాస స్థలముగా, నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, ఆశీర్వాదకరంగా, అనేకులు దీవెనకరంగా, అనేకులకి అన్నం పెట్టేవారుగా, అనేకులు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి మమ్మల్ని ఏమనెత్తండి. ఈ ప్రవచనాత్మక సండేలో మీ దీవెన, మీ వాక్కులు మాకు అనుగ్రహించి మా సమస్యకు, మా ప్రతి నాయన విధమైన ప్రాబ్లమ్స్ విడిపించి సమస్యను సాక్ష్యంగా, వ్యాధిని ఆరోగ్యంగా మార్చేయండి. దరిద్రాన్ని ఐశ్వర్యంగా మార్చండి. కృప చూపించండి. బ్రేక్ త్రూ ఇవ్వండి. గర్భాలను బట్టి గర్భాలు పొందాలి. ఆయన ప్రతి సమస్యకు బ్రేక్ త్రూ చూడాలి. జాబ్లను బట్టి జాబ్స్ పొందాలి. ఆశీర్వాదం బట్టి ఆశీర్వాదం పొందాలి. రేపటి మంది మంచి వాతావరణం ఇవ్వండి. వేలాది మంది నడిపించండి. ఫోర్స్ అండి వర్షిప్స్లో గొప్ప విజయాన్ని ఇవ్వండి. దీవెన దయచేయండి. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం తీర్మానం తీసుకున్న వారందరూ కూడా దీవించి గొప్ప కార్యాలు, మిరాకిల్స్ వెనుక మిరాకిల్స్ చేసి మహిమచ్చిందని కృపాక్షమలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నీకు స్వస్థత, విడుదల కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. అలాగే సండే ఒక విషయాన్ని గమనించిన, ఉదయకాలం ముందు ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి టైం టు టైం స్టార్ట్ అవుతాయి, టైం టు టైం క్లోజ్ అయిపోతాయి. 3rd వర్షిప్ 1 o'clock క్లోజ్ అయిపోతుంది. 1st వర్షిప్ ఎక్కువ రండి, లేదా ఈవినింగ్ వర్షిప్ రండి. ఈ మధ్యన ఎక్కువ ఈవినింగ్ వర్షిప్కి ఎక్కువ వస్తుంది, 2 ఉండదని. ఈ విషయాన్ని గమనించండి. సాయంత్రం స్పాన్సర్ మీట్, డోంట్ మిస్ ఇట్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో. దేవుడు నిన్నే పిలుస్తున్నాడు ప్రేమతో. నీ పట్ల మిరాకిల్ చేయని దేవుడు కోరుకుంటున్నాడు. వస్తావు కదూ?